అన్నయ్య అన్నయ్య అత్తయ్య గారు మీరెప్పుడొచ్చారు? నాన్నా, అత్తయ్య గారు వచ్చారు. నమస్కారం అండి. ఏంటమ్మా ఇలా వచ్చావు? కబురు చేస్తే నేనే వచ్చేవాడిని కదా. మా ఫ్యామిలీకి సంబంధించిన ఒక విషయం గురించి మాట్లాడాలి. లోపలికి వెళ్ళి మాట్లాడదామా అన్నయ్య? రామ్మా. శరణ్య, నువ్వు కూడా రా. నువ్వు కూడా మా ఫ్యామిలీ మెంబర్వే కాబట్టి నీకు ఈ విషయం తెలియాలి. ఏంటి అంత సీక్రెట్? అడిగితే బాగోదమ్మే, కానీ ఆవిడేమో మా ఫ్యామిలీ మ్యాటర్ అంటాంది. ఒక పంచే వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు వినొచ్చు కదా. ఎలా? చాటుగా విందామా? చాటుగా వినాల్సిన కర్మ మనకేందమ్మే. కాఫీ కావాలా అన్నట్టుగా వెళ్ళు. వెళ్ళు. ఏంటమ్మా? మా పెద్దబ్బాయి రోహిత్ తెలుసు కదా. ఆ అబ్బాయి ఏదో డిస్టర్బ్ అయ్యాడని శరణ్య చెప్పింది. వాడికి వాడి భార్య ప్రీతికి పడట్లేదు. ప్రీతి చేసిన పనుల వల్ల వాడు బాగా విసిగిపోయాడు. అందుకే తనతో ఉండలేను అంటున్నాడు. వాళ్ళిద్దరికీ విడాకులు ఇప్పించేయడం మంచిదని మేమందరం కూడా ఒక నిర్ణయానికి వచ్చాం. నువ్వెందుకొచ్చావే? సో ప్రీతికి విడాకుల నోటీస్ పంపించాలి. అది నువ్వే చెయ్యాలన్నయ్యా. కాఫీ తీసుకురమ్మంటారా అత్తయ్య? అవసరం లేదమ్మా. వెళ్ళవే. అన్నయ్య, చెప్పావు కదమ్మా, చూసుకుంటాను. సమీరా గురించి తనకు చెప్పేద్దాం అనుకుంటే మిస్ అయిపోయింది. ఎలాగైనా తనకు చెప్పేయాలి. లేట్ చేయకూడదు. ఏం చెయ్యాలి? శరణ్య గారు, ఒక మంచి హ్యుమానిటీ ఉన్న వ్యక్తిగా మీరంటే నాకు చాలా ఇష్టం అండి, గౌరవం కూడా. అయితే ఎప్పటి నుంచో మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను, కానీ కుదరలేదు. కాఫీ షాప్లో ఉన్నప్పుడు కూడా ఆ మాటే మీతో చెప్పాను, కానీ మీరు సరిగ్గా వినిపించుకోలేదు. అక్కడ సిచ్యువేషన్ అలాంటిది. అందుకే ఈ లెటర్ ద్వారా నేను చెప్పాలనుకున్నది మీకు చెప్తున్నాను. లీలా, ఏంటిది? కాఫీ. నాకు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నావు. ఇది మీకు కాదు, దర్శన్ బాబుకి. అడిగినా కూడా మొగుడు మొహన అంత కాఫీ నీళ్లు పోయిందాన్ని పెళ్ళామంటారా? హలో నానా దర్శన్. ఓ, శరణ్య గారికి. ఓహో, కాబోయే పెళ్ళానికి లవ్ లెటర్ రాసుకున్నాడా? చూడట్లేదుగా.
ఏం రాశాడో మొత్తం చదివేద్దాం. మంచి హ్యూమానిటీ ఉన్న వ్యక్తిగా మీరంటే చాలా ఇష్టమండి. పెద్దమ్మా, ఏంటి నువ్వు రాసింది? అంటే పెద్దమ్మా, నీకు దండం పెడతాను పెద్దమ్మా, అమ్మకు మాత్రం చెప్పొద్దు. చెప్తే ఏమవుతుంది? కాబోయే భార్యకి ఉత్తరాలు, ప్రేమించిన అమ్మాయికి లవ్ లెటర్స్ రాసుకునేది మా కాలంలో. ఇప్పుడన్నీ చాటింగ్లే కదా, మరి లవ్ లెటర్ ఏంటి? శరణ్య గారికి హ్యుమానిటీ ఉన్న వ్యక్తిగా మీరంటే నాకు ఇష్టం, గౌరవం అంటున్నావు. ఏ ఇప్పుడు నువ్వు లవ్ లెటర్ రాయకపోతే శరణ్య నేను ప్రేమించదా? లవ్ లెటరా? అంటే నువ్వు లెటర్ మొత్తం చదవలేదా పెద్దమ్మా? ఎక్కడా? మొదటి 2 లైన్లు చదివేసరికి నువ్వు వచ్చి లాగేసుకున్నావు కదా. ఏది ఇటువు, మిగతా చదువుతాను. వద్దు పెద్దమ్మా. ఏంటి లెటర్ మొత్తం చదివేశావా అంటున్నావు? ఏ మొదటి లైన్ తర్వాత మిగతా లైన్లో మ్యాటర్ వేరేగా ఉందా? అబ్బే, అలా ఏం లేదు. లవ్వే కదా. ఆ, మ్మ్. పిచ్చోడా, నువ్వు ఓకే అన్న తర్వాత శరణ్యకి నీకు మ్యారేజ్ ఫిక్స్ చేసిన తర్వాత కూడా మీ అమ్మ ఎందుకో కొంచెం డౌట్ గా ఉందేమో అనిపించింది. మీ అమ్మది ఒట్టి భయమే, ఇదే నిజం. లవ్ లెటర్ రాసి దాచిపెట్టుకోవడం కాదు, ఆ అమ్మాయికి ఇవ్వాలి. ఇవ్వాలి పెద్దమ్మా, ఇచ్చేస్తాను. సరే, కాఫీ తాగి ఆ లవ్ లెటర్ ఇచ్చే పనిలో ఉండు, సరేనా? మ్మ్.